ఈరోజు మనం ఏ లిటిల్ ఫిష్ స్టోరీ అనే లెసన్ని నేర్చుకుందాం. దెర్ ఆర్ ఎ గ్రేట్ మెనీ మిలియన్ ఫిష్ ఇన్ ద సీస్, బట్ దిస్ స్టోరీ ఈస్ అబౌట్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఎ వెరీ స్మాల్ వన్ ఎట్ దట్. దెర్ ఆర్ ఎ గ్రేట్ మెనీ మిలియన్ ఫిష్ ఇన్ ద సీస్. సీస్లో చాలా గొప్ప సంఖ్యలో ఫిషెస్ ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అన్నమాట. మిలియన్ అంటే 10 lakhs, అంటే మెనీ మిలియన్ ఫిషెస్ అంటే సో మెనీ ఫిషెస్ అనమాట. చాలా ఫిషెస్ ఉంటాయని దాని అర్థం. బట్ దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్. వాటిలో ఒకదాని గురించింది ఈ స్టోరీ. అండ్ ఎ వెరీ స్మాల్ వన్ ఎట్ దట్. వాటిలో కూడా చాలా చిన్నదైన చేప గురించి అనమాట. నౌ దిస్ లిటిల్ ఫిష్ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సీస్ టు మేక్ హిమ్ కంటెంటెడ్ అంటే ఈ లిటిల్ ఫిష్కి అంతా ఉంది, కావాల్సిందంతా ఆ సీస్లో. తను ఉండే ఏదైతే సీ ఉందో సముద్రం ఉందో దాంట్లో తను తృప్తిగా జీవించడానికి కావాల్సిందంతా ఉండింది. బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. కానీ అది మాత్రం హ్యాపీగా లేదు. యూ విల్ లాఫ్ వెన్ ఐ టెల్ యూ వై హీ వాజ్ నాట్. అతను ఎందుకు హ్యాపీగా లేడో చెప్తే మీరు నవ్వుతారు. హీ వాజ్ అన్హ్యాపీ బికాస్ హీ వాజ్ సో వెరీ స్మాల్. అతను ఎందుకు అసంతోషంగా ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడు, సంతోషంగా లేడు అంటే అతనంట అన్ని చేపల్లోకెల్లా చాలా చిన్న చేప అంట. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ సచ్ ఎ లిటిల్ మైట్ ఆఫ్ ఎ ఫిష్. ఫిష్లో అంత చిన్నగా ఉండటం అనేది చాలా కష్టం తెలుసా, హీ వుడ్ సే. అతను అంటూ ఉంటాడనమాట. ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ ఈ మాట అంటూ ఉంటాడనమాట. ఇంత చిన్న ఫిష్గా ఉండటం చాలా కష్టం అని చెప్పేసి పక్క వాళ్ళతోనూ అంటూ ఉండేవాడు అనమాట. అంటే పక్క చేపలతోనూ తన ఫ్రెండ్స్తోనూ వాళ్ళతోనూ. ఇఫ్ ఐ వర్ ఓన్లీ లార్జర్, నేను కూడా పెద్దగా ఉండుంటే, హౌ మచ్ హ్యాపీయర్ ఐ కుడ్ బి, నేను ఎంత సంతోషంగా ఉండగలిగేవాడిని. అండ్ హీ సెడ్ ఇట్ సో మెనీ టైమ్స్ దట్ ఐ థింక్ హీ బిలీవ్డ్ ఇట్. అతను ఎన్నిసార్లు చెప్పాడంటే ఈ విషయాన్ని నేను అనుకుంటున్నాను అతను ఖచ్చితంగా ఒకవేళ పెద్ద చేపగా ఉంటే హ్యాపీగా ఉండొచ్చని అతను నమ్మాడని నేను అనుకుంటున్నాను. వన్ డే హీ వాజ్ స్విమ్మింగ్ అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ హిస్ స్కూల్ అండ్ థింకింగ్ నో డౌట్ హౌ మచ్ మోర్ ద లార్జర్ ఫిష్ హ్యాడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ దాన్ హీ, వెన్ సడన్లీ విత్ నో వార్నింగ్ దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మెసెస్ ఆఫ్ ఎ గ్రేట్ నెట్. ఒకనొక రోజు ఏం జరిగిందంటే, హీ వాజ్ స్విమ్మింగ్ అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ హిస్ స్కూల్ అనమాట. తన స్కూల్ అంటే తన యొక్క ఫ్రెండ్స్ వాళ్ళతో అందరితో కలిసి స్విమ్ చేస్తూ ఉన్నాడు. అండ్ మరియు థింక్ చేస్తూ ఉన్నాడు. స్విమ్ చేస్తూ ఉన్నాడు, థింక్ చేస్తూ ఉన్నాడు. ఏమని థింక్ చేస్తున్నాడు? నో డౌట్, సందేహం లేదు. హౌ మచ్ మోర్ ద లార్జర్ ఫిష్ హ్యాడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ దెన్ హీ. నాకన్నా ఈ పెద్ద ఫిష్లు ఉన్నాయి చూసావా, ఈ పెద్ద ఫిష్లు, ఇవి ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి. అవును కదా, చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. నేనంటే చిన్న ఫిష్ని, నేను ఎవరికి థ్యాంక్ఫుల్గా ఉండక్కర్లేదు, దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండక్కర్లేదు. నేను దేవుడికి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? నన్ను చాలా చిన్న ఫిష్గా చేశాడు. బట్ ఈ పెద్ద ఫిష్లోనే చూసావా, ఇవి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీటిని ఇంత పెద్దగా చేశాడు దేవుడు, కాబట్టి అవి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇంకా ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలన్నట్టుగా అది చెప్తుందనమాట. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉన్నట్టుండి ఒకసారిగా వెన్ సడన్లీ విత్ నో వార్నింగ్, వాళ్ళకి ఏం తెలియకుండానే, ఏం జరుగుతుందో తెలియకుండానే, విత్ నో వార్నింగ్ అంటే హెచ్చరిక ఏం లేకుండా, ఏం జరుగుతుందో తెలియకుండానే, దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మెసెస్ ఆఫ్ ఎ గ్రేట్ నెట్. వాళ్ళందరూ ఒక పెద్ద వలలో ఉన్నారని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఈ చిన్న చేపతో సహా పెద్ద చేప, అన్ని చేపలు వలలో ఉన్నారని చెప్పేసి అర్థమైందనమాట. ఓకే, దేర్ వాజ్ మచ్ ఫ్లౌండరింగ్. అక్కడ చాలా తన్నుకోవటం అంటే గిజగిజలాడటం అంటే గింజుకోవటం అండ్ స్ప్లాషింగ్, ఒక ఎగరటం,
ఓకే, స్ప్లాషింగ్ అంటే కొట్టుకోవటం, నీళ్ళ మీద అటు ఇటు కొట్టుకోవడం. ఎందుకంటే నెట్లో పడ్డాయిగా, పాపం వలలో పడ్డాయిగా, ఇక గింజుకోవటం చేస్తున్నాయి, స్ప్లాషింగ్ చేస్తున్నాయి, తోకలు వాటితో కొడతా ఉన్నాయి వాటర్ మీద. యాజ్ ద నెట్ వాజ్ డ్రాన్ అప్ అవుట్ ఆఫ్ ద వాటర్ into the sunlight, and just as its hull was being emptied into the boat, the smallest fish in the school wriggled through the mesh and slipped back into the cool clear water. How good it felt. ఇంకేం జరిగింది, ఆడ చాలా అవి ఆ నెట్లో పడ్డాయి, ఇక గింజుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి, స్ప్లాషింగ్ చేస్తున్నాయి వాటర్ మీద. యాజ్ ద నెట్ వాజ్ డ్రాన్, ఇక అప్పుడు నెట్ పైకి లాగుతూ ఉన్నారనమాట, చిన్నగా వల లాగుతూ ఉంటారు కదా, లాగుతూ ఉంటే ఇక కొట్టుకుంటున్నాయి, గింజుకుంటున్నాయి. ఇక మొత్తం తీసి పైకి లాగుతూ ఉంటే సన్లైట్ అగపడతా ఉంది, బయటికి వెళ్తూ అగపడతా ఉంది. అమ్మ బయటకు వచ్చేస్తున్నాం అనుకుంటున్నాయి అనమాట. ఇంకా ఇక దాంట్లో ఉన్న హాల్ అంటే ఆ ఉన్న ఫిషెస్ అన్నీ అనమాట, ఫిషెస్ అన్నీ కూడా బయటికి వేస్తూ ఉన్నారు. బయటికి వేస్తూ ఉండి వాళ్ళని ఖాళీ చేస్తుంటే బోట్లోకి వేస్తూ ఉన్నారు. ఎంప్టీడ్ ఇన్ టు ద బోట్లోకి వేస్తున్నప్పుడు ద స్మాలెస్ట్ ఫిష్ ఇన్ ద స్కూల్, ఆ స్మాలెస్ట్ ఫిష్ ఏదైతే ఉందో దాంట్లో ఆ స్కూల్లో వాళ్ళందరిలోకి వెళ్ళా రిగిల్డ్ త్రూ ద మెష్, చిన్నగా వాటిలో నుంచి ఏంటి అటు ఇటు అనేది ఏమంటేసింది, వాళ్ళలో నుంచి అటు ఇటు కదులుతూ ఆ వల యొక్క సందులో నుంచి బయటికి వచ్చేసింది అనమాట. అర్థమైందా? ఈ చిన్న ఫిష్ ఏది మరి, వీటన్నిటిలోకి చిన్న ఫిష్ ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటున్న ఫిష్ అనమాట, అది బయటకు వచ్చేసింది. మిగతా ఫిష్లు మాత్రం రాలేకపోయాయి. హౌ గుడ్ ఇట్ ఫెల్ట్, ఎంత బాగా అనిపించిందో కదా దానికి, ఎంత మంచిగా అనిపించిందో కదా దానికి. సో ఇక నెక్స్ట్ ఏంటి, ఈ స్వామ్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్. అది ఇక దానికి ఆనందం తట్టుకోలేకపోయింది అనుకుంటా, బాగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు దాకా ఏమో చాలా చిన్న ఫిష్గా ఉంటే ఏముంది, పెద్ద ఫిష్గా ఉంటే బాగుండేది, చిన్న ఫిష్గా ఉంటాం ఎంత కష్టం అనుకున్నదల్లా ఇప్పుడు సంతోషంతో ఈ స్వామ్ హియర్ అండ్ దేర్, అక్కడికి పడితే అక్కడికి స్విమ్ చేస్తూ ఉంది. అండ్ ఎవ్రీవేర్, ప్రతి చోటకి స్విమ్ చేసి. అండ్ సమ్ ఆఫ్ ద ఫిష్ హూ న్యూ హిమ్ వెల్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్, తనతో పాటు ఇక అప్పటి నుంచి తనతో పాటు జీవించిన ఫిష్లు ఉన్నాయన్నమాట. చాలా ఫిష్లతో పాటు ఇక అది ఆ తర్వాత నుంచి చాలా ఫ్రెండ్స్తో ఉంది, హ్యాపీగా ఉంది. వాళ్ళందరితో కలిసి ఎవరితో అయితే రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్, తన మిగతా జీవితం అంతా ఎవరితో అయితే కలిసి ఉందో వాళ్ళు సెడ్ దట్, వాళ్ళు ఏమని చెప్పారంటే, దే నెవర్ అగైన్ హర్డ్ హిమ్ సే దట్ హీ విష్డ్ టు బీ ఎనీథింగ్ బట్ ఎ లిటిల్ ఫిష్. ఇక వాళ్ళు నెవర్ అగైన్ హర్డ్, ఎప్పుడు ఇంక మళ్ళీ వినలేదంట. ఏం వినలేదంట ఆ ఫిష్లు, ఈ చిన్న ఫిష్ అంట ఇక నేను చిన్న ఫిష్గా కాకుండా ఇంకేదో అవ్వాలి అని చెప్పటం ఎప్పుడు వినలేదంట ఇంకా మళ్ళీ. అంటే ఏంటి దీని అర్థం, ఇంతకుముందు ఎప్పుడు ఏమనేది ఓ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ సచ్ ఏ లిటిల్ మైట్ ఆఫ్ ఎ ఫిష్ అనేది అనమాట. నేను చిన్న ఫిష్గా ఉంటాను, చాలా కష్టం అని చెప్పేది. కానీ ఇప్పుడంట ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంకా అస్సలు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో తన లైఫ్ అంతట్లో కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా నేను ఈ చిన్న ఫిష్గా ఉంటాం అమ్మో బాగాలేదు అని చెప్పేసి అనలేదంట. సో మరి ఇది ఎవరు, ఈనోస్ బి కామ్స్టాక్ అనే రైటర్ రాశారు. సచ్ ఎ గుడ్ బ్యూటిఫుల్ స్టోరీ అనమాట, చాలా మంచి చక్కని స్టోరీ అనమాట. ఎందుకు ఈ స్టోరీ చక్కనిది అంటే చూడండి, ఇక్కడ ఎవ్రీ వన్ హ్యాస్ హిజ్ ఆర్ హర్ ఓన్ స్పెషాలిటీ అనమాట. ప్రతి ఒక్కరికి వారి యొక్క ప్రత్యేకత ఉంటుంది. గాడ్ క్రియేటెడ్ ఇన్ ఏ స్పెషల్ వే, యూనిక్ వే అనమాట. మనని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ప్రత్యేకంగా క్రియేట్ చేశాడు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్, మనం దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ఇదేమో ఈ చిన్న ఫిష్ ఏమనుకుంది,
I am a very small fish, so the bigger fishes should be more thankful than me. ఆ పెద్ద ఫిష్లు ఏవైతే ఉన్నాయో అవి నాకన్నా చాలా ఎక్కువ థ్యాంక్ఫుల్గా ఉండాలి, నేనైతే ఉంటున్నాలే కానీ అన్నట్టుగా చెప్పింది. కానీ ఆ సంఘటన జరిగినాక అది ఇంకెప్పుడు ఆ మాట అనలేదు, ఇంకా ఆల్వేస్ థ్యాంక్ఫుల్గా ఉంటుంది. సో వీ షుడ్ బీ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. మనకున్న దాంతో హ్యాపీగా ఉండాలి. ఆర్ వాట్ వీఆర్, మనం ఎట్లున్నామో అట్లా దాన్ని బట్టి హ్యాపీగా ఉండాలి. వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. మనం ఇతరులతో మనం కంపేర్ చేసుకోకూడదు. సో దిస్ ఈజ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో వీ షుడ్ బీ హ్యాపీ యాజ్ వీఆర్. మనం ఉన్నట్లుగానే మనం హ్యాపీగా ఉండాలి. వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. ఓకే, సో న్యూ వర్డ్స్ అంటే ఇక్కడ మిలియన్ అని వచ్చింది. వాట్ ఈజ్ మిలియన్? మిలియన్ మీన్స్ 10 lakhs అనమాట. 10 lakhs 10 lakhs మీన్స్ 10 5 zeros. అండ్ దెన్ ఫ్లౌండరింగ్. ఫ్లౌండరింగ్ మీన్స్, ఫ్లౌండరింగ్ అంటే ఏంటి? ఫ్లౌండరింగ్ అంటే చాలా గింజుకోవటం అనమాట. ఫ్లౌండరింగ్ మీన్స్ గింజుకోవటం, అటు ఇటు గట్టిగా అటు ఇటు ప్రయత్నం చేయటం అనమాట. మెషెస్ అంటే నెట్ యొక్క అవేది ఉన్నాయో వాటిని మెసెస్ అంటే ఏంటది? నెట్ అనమాట. నెట్ యొక్క వల అంటే వల కదా, మెసెస్ అంటే వలలు. హాల్ అంటే ఏదైతే రాశి అంటారు అనమాట. రాశి ఇన్ ద సెన్స్ ఏదైతే వలలో పడిన మొత్తం ఏదైతే ఉందో చేపల మొత్తాన్ని కలిపి ఏమంటారనమాట, అది హాల్ అంటే. కంటెంటెడ్ అంటే తృప్తి కలిగి ఉండటం. స్ప్లాషింగ్ అంటే కొట్టుకోవటం, వాటర్ మీద కొట్టుకోవడం. ఎంప్టీడ్ అంటే ఖాళీ చేయబడెను. కంటెంటెడ్ తృప్తిగా ఉండెను. రిగిల్డ్ అంటే ఇలా మెలికలు తిరుగుతూ రావడం అనమాట. వార్నింగ్ అంటే హెచ్చరిక చేయటం, అంటే వార్న్ చేయటం అనమాట, హెచ్చరిక చేయటం. సో రీడింగ్ ఈజ్ ఫన్. How many fishes are there in the sea? So how many fishes are there in the sea? There are many million fishes in the sea. There are a great many million fishes. దీనికి ఆన్సర్ ఏంటి? There are a great many million fishes. Fish. You can say simply fish. Fish plural kuda fish and fish in the seas. Okay, why was the little fish unhappy? Little fish unhappy enduga undi? So ikkada nunchi rayandi answer. The little fish was unhappy. The little fish was unhappy. Little fish was unhappy because he was so very small. Okay, this is the answer. Next, what happened to the fish one day? What happened to the fish one day? One day he was swimming. While he was swimming, all of a sudden, or you can simply write, suddenly they found themselves in the meshes of a great net. In the meshes of a great net. Okay, and then next, why was the fish thankful to be a little fish? Why was the fish thankful to be a little fish?
లిటిల్ ఫిష్గా ఉన్నందుకు ఎందుకు ఆ ఫిష్ థ్యాంక్ఫుల్గా ఉండాలి? బికాజ్ ది ఫిష్ was thankful to be a little fish because of his little size only he could escape from the net. That's why you should be thankful anamata. So the next talk time. Imagine you are a little fish. Describe what you might see around you. సో నువ్వు ఒక చిన్న ఫిష్లా ఇమాజిన్ చేసుకో అండ్ డిస్క్రైబ్ వాట్ యు మైట్ సీ అరౌండ్ యూ. సో ఇఫ్ ఐ వర్ ఏ లిటిల్ ఫిష్, మనమైతే ఎలా చెప్తాం? ఇఫ్ ఐ వర్ ఏ లిటిల్ ఫిష్ ఐ కెన్ సీ సో మెనీ అదర్ ఫిషెస్ స్విమ్మింగ్ అరౌండ్ మీ అని చెప్తాను. అండ్ ఐ కెన్ సీ great fishes also swimming around me, and I can even see other animals like what can we say, these are octopus, seahorse, and so many other kind of fishes I can also see. So like that you can write anything you want. And then in your class, second one, in your class, talk about the time you were caught doing something you are not supposed to do. You can discuss in your own language as well as in English. మీ క్లాస్లో మీరు చేయకూడని పని ఏదన్నా చేస్తూ పట్టుబడ్డారు అనుకుందాం. ఓకే, యూ కెన్ డిస్కస్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్. మీ యొక్క సొంత భాషలో మాట్లాడండి, ఇంకా ఇంగ్లీష్లో కూడా మాట్లాడండి దీని గురించి. సో ఇది మనకి తెలిసినట్టుగా మాట్లాడచ్చు. సో నెక్స్ట్ ఈజ్ వర్డ్ బిల్డింగ్. లుక్ ఎట్ ద ప్యాటర్న్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ప్యాటర్న్ చూడండి, మరి బ్లాంక్స్ని ఫిల్ చేయండి. లుక్ అంటే లుక్డ్, ఇది అంటే పిక్ అంటే పిక్డ్ కదా. బార్క్ అంటే బార్క్డ్. వాంట్ అంటే వాంటెడ్, సింపుల్ కదా. టాక్ అంటే టాక్డ్. విష్ అంటే విష్డ్. పుల్ అంటే పుల్డ్. హెల్ప్ అంటే హెల్ప్డ్. సో దట్స్ ఇట్. అండ్ దెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ వర్డ్ ఫ్రమ్ ద బాక్స్. ఇక్కడ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ కదా, గ్లాసులు ఏముంటాయి? వాటర్. సో వాటర్. ఏ బాక్స్ ఆఫ్ ఏముంటాయి? బాక్స్ ఆఫ్ ఏముంటాయి? మ్యాచెస్ ఉంటాయి కదా. ఓకే, అంటే అగ్గిపుల్లలు. నెక్స్ట్ ఏ షీట్ ఆఫ్ ఏముంటాయి? ఓకే, ఏ షీట్ ఆఫ్ ఏముంటాయి? పేపర్స్ ఉంటాయి. ఓకే, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు కదా, ఫ్లవర్స్. ఏ హెడ్ ఆఫ్ cows and a pack of owls. That's right. Look at the following sentence. If I were only larger, how much happier I could be. Make more sentences like this using the words in the box. If I were only taller, how much happier I could be. You can write simply taller. Like that you can write, if I were only
thinner, how much happier I could be. If I were only cleverer, how much happier I could be. If I were only younger, how much happier I could be. If I were only older, how much happier I could be. Then next, సో ఇక్కడ మీరు ఇవన్నీ రాయొచ్చు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ సే అలౌడ్, గట్టిగా చెప్పాలి. బ్లండర్, వండర్, థండర్, ప్లండర్, ఫ్లౌండర్. సాంగ్ టైమ్, సింగింగ్ ఆర్ క్రయింగ్. మహేష్ సింగ్స్ అ లిటిల్ సాంగ్, వెంకటేష్ లుక్స్ ఎట్స్ హిమ్. ఓకే, మహేష్ ఒక చిన్న సాంగ్ పాడుతున్నాడు, వెంకటేష్ అతని వైపు చూస్తున్నాడు. వై ఆర్ యూ క్రయింగ్ మహేష్, హీ ఆస్క్స్. సో మహేష్ని అడుగుతున్నాడు వెంకటేష్, వై ఆర్ యూ క్రయింగ్. అతను పాట పాడుతుంటే ఇతను ఏమని అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే అతని పాట ఏడ్చినట్టుగా ఉందన్నట్టు. మహేష్ సేస్, ఐ ఆమ్ నాట్ క్రయింగ్, నేను ఏడవట్లేదు. ఐఎమ్ సింగింగ్ అన్ ఇంగ్లీష్ సాంగ్, నేను ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడుతున్నాను అని చెప్పాడనమాట. చూస్ ద రైట్ వర్డ్స్. మహేష్ సింగ్స్ ఏ లిటిల్ సాంగ్ కదా, ఇక్కడ పైన ఉంది, మీరు చూసి చక్కగా రాయొచ్చు. తర్వాత వెంకటేష్ డాష్ ఎట్ హిమ్, అక్కడ పైన చూసి రాయండి ఏముందో. వెంకటేష్ థింగ్స్ మహేష్ ఈజ్, ఏం చేస్తున్నాడని వెంకటేష్ అనుకున్నాడు, అది రాయండి. ఏమనుకున్నాడు అది రాయాలన్నమాట మీరు. అండ్ దెన్ మహేష్ ఈజ్ ఏం చేస్తున్నాడు చెప్పండి. సింగింగా, సేయింగా, ఏమైనా పాడుతున్నాడా, ఏమైనా చెప్తున్నాడా. ద సాంగ్ ఈజ్ ఇన్ తెలుగువా ఇంగ్లీషా, చూడండి. తెలుగు మన లాంగ్వేజ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది. సాంగ్ తెలుగులో ఉందా, ఇంగ్లీష్లో ఉందా, అది చెప్పండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.